అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియో అండి, ఫిష్ కర్రీతో అండి వచ్చేసాము. సో మా స్టైల్లో అన్నాం కదండి, రెండుసార్లు కూడా ఫిష్ కర్రీ అనేది వీడియో పెట్టామండి. ఈసారి ఇంకో వెరైటీగా చేస్తున్నామండి. ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ఇది ఒక చాప్ తీసుకున్నామండి. సో దీనికి కొంచెం కారము, బాగా ముందుగా ఒక చాపేనండి వాష్ చేసి పెట్టుకున్నాము. కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ముందుగా కలిపి పెట్టుకుని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. సరే, కర్రీ అనేది చేప ముక్కలు అనేది కర్రీ కాబట్టి, ఫిష్ కర్రీ కాబట్టి చింతపండు గుజ్జు వేసేసుకున్నామండి. ఇందాక చేపలు మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నామండి, కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ. ఇది కొంచెం బాగా మరగనివ్వాలండి. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత పక్కన మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకుందాము. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందామండి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసేసుకుందామండి. చూసారా, చేప ముక్కలన్నీ కూడా వేసేసాను. చూసండి, చూసారా ఇలా ఎమ్మె కనిపిస్తుంది. ఫైనల్గా ఈరోజు అసలు యాక్చువల్గా అండి చికెన్ బిర్యానీ అనేది చేసుకుందాం అనుకున్నామండి. అందుకే పొద్దుగా చికెన్ ఇచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇలాగా చేపలు వచ్చేటప్పుడు చేప ఒకటి తీసుకున్నాము. సో అదండి, ఫైనల్గా కొత్తిమీర చల్లుకున్నాము. ఏ కూరలో కనండి ఫైనల్ అసలు కొత్తిమీర వేస్తే అసలు ఆ కాంబినేషన్ వేరు, ఆ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. చూసారండి, ఫైనల్గా ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఎమ్మీగా కనపడుతుందండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరో వీడియోతో ఉంటామండి. అంతవరకు బాయ్ అండి.